తేజ సజ్జా టాలీవుడ్ లో శరవేగంగా ఇమేజ్ సంపాదించుకుంటున్న ఫ్యూచర్ స్టార్ హీరో ఇతను. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. అంతేకాదు తొందరపడి ఏది పడితే ఆ సినిమా తీయకుండా పక్కాగా సెలెక్టెడ్ సినిమాలు తీస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇక తాజాగా తన కొత్త చిత్రం మిరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడు అతను. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్ అయితే అతడి లెవెలే మారిపోతుంది. అయితే తేజకు టాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ తాను చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు, కానీ తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపారు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతడు అన్నాడు. చరణ్ తనకి ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్లో భాగంగా ఒక చోట ఉన్నానని, ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని, ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చారని, చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు. బాలనటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని, అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు. చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని, తన పనిలో తాను ఉన్నానని, కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు, కానీ తనతో చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నప్పుడు చిరంజీవిని వెళ్ళి కలిస్తే ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చేయమని చిరు సలహా ఇచ్చారని, ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు. తేజ సజ్జా టాలీవుడ్ లో శరవేగంగా ఇమేజ్ సంపాదించుకుంటున్న ఫ్యూచర్ స్టార్ హీరో ఇతను. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. అంతేకాదు తొందరపడి ఏది పడితే ఆ సినిమా తీయకుండా పక్కాగా సెలెక్టెడ్ సినిమాలు తీస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇక తాజాగా తన కొత్త చిత్రం మిరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడు అతను. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్ అయితే అతడి లెవెలే మారిపోతుంది. అయితే తేజకు టాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ తాను చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు, కానీ తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపారు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతడు అన్నాడు. చరణ్ తనకి ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్లో భాగంగా ఒక చోట ఉన్నానని, ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని, ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చారని, చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు. బాలనటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని, అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు. చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని, తన పనిలో తాను ఉన్నానని, కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు, కానీ తనతో చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నప్పుడు చిరంజీవిని వెళ్ళి కలిస్తే ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చేయమని చిరు సలహా ఇచ్చారని, ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు. తేజ సజ్జా టాలీవుడ్ లో శరవేగంగా ఇమేజ్ సంపాదించుకుంటున్న ఫ్యూచర్ స్టార్ హీరో ఇతను. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. అంతేకాదు తొందరపడి ఏది పడితే ఆ సినిమా తీయకుండా పక్కాగా సెలెక్టెడ్ సినిమాలు తీస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇక తాజాగా తన కొత్త చిత్రం మిరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడు అతను. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్ అయితే అతడి లెవెలే మారిపోతుంది. అయితే తేజకు టాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ తాను చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు, కానీ తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపారు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతడు అన్నాడు. చరణ్ తనకి ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్లో భాగంగా ఒక చోట ఉన్నానని, ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని, ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చారని, చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు. బాలనటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని, అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు.
చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని, తన పనిలో తాను ఉన్నానని, కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు కానీ తనతో చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నప్పుడు చిరంజీవిని వెళ్ళి కలిస్తే ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చేయమని చిరు సలహా ఇచ్చారని, ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు. తేజ సజ్జా టాలీవుడ్లో శరవేగంగా ఇమేజ్ సంపాదించుకుంటున్న ఫ్యూచర్ స్టార్ హీరో ఇతను. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. అంతేకాదు తొందరపడి ఏది పడితే ఆ సినిమా తీయకుండా పక్కాగా సెలెక్టెడ్ సినిమాలు తీస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇక తాజాగా తన కొత్త చిత్రం మీరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడు అతను. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్ అయితే అతడి లెవెలే మారిపోతుంది. అయితే తేజకు టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ తాను చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు కానీ తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపారు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతడు అన్నాడు. చరణ్ తనకి ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్లో భాగంగా ఒక చోట ఉన్నానని, ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని, ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చారని, చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు. బాలనటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని, అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు. చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని, తన పనిలో తాను ఉన్నానని, కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు కానీ తనతో చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నప్పుడు చిరంజీవిని వెళ్ళి కలిస్తే ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చేయమని చిరు సలహా ఇచ్చారని, ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు. తేజ సజ్జా టాలీవుడ్లో శరవేగంగా ఇమేజ్ సంపాదించుకుంటున్న ఫ్యూచర్ స్టార్ హీరో ఇతను. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ కథానాయకుడు. అంతేకాదు తొందరపడి ఏది పడితే ఆ సినిమా తీయకుండా పక్కాగా సెలెక్టెడ్ సినిమాలు తీస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు. ఇక తాజాగా తన కొత్త చిత్రం మీరాయ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మిడ్ రేంజ్ స్టార్లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశాడు అతను. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా పెద్ద హిట్ అయితే అతడి లెవెలే మారిపోతుంది. అయితే తేజకు టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ తాను చరణ్ బయట ఇప్పటిదాకా ఎన్నడూ కలిసి కనిపించలేదు కానీ తమ మధ్య గొప్ప బాండింగ్ ఉందని తేజ తెలిపారు. తనతో చరణ్ చాలా ప్రేమగా మాట్లాడతాడని అతడు అన్నాడు. చరణ్ తనకి ఎంత క్లోజో అతను ఒక ఉదాహరణ చెప్పాడు. హనుమాన్ సినిమా తర్వాత తాను ఒక షూటింగ్లో భాగంగా ఒక చోట ఉన్నానని, ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో తనకు ఒక కాల్ వచ్చిందని, ఒక వ్యక్తి మీతో ఒకరు మాట్లాడతారంటూ ఫోన్ ఇచ్చారని, చరణే ఆ ప్రాంక్ కాల్ చేశాడని తేజ వెల్లడించాడు. బాలనటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించడం గురించి చరణ్ ప్రస్తావిస్తూ తన సక్సెస్ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని, అది తనకు గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని తేజ తెలిపాడు. చరణ్ బయట పెద్దగా కనిపించే వ్యక్తి కాదని, తన పనిలో తాను ఉన్నానని, కాబట్టి ఇద్దరం ఇప్పటిదాకా ఎక్కడా కలిసి మీడియాకు కనిపించలేదు కానీ తనతో చరణ్ చాలా క్లోజ్గా ఉంటాడంటూ ఈ ఉదాహరణ చెప్పాడు తేజ. ఇక హీరో కావాలనుకున్నప్పుడు చిరంజీవిని వెళ్ళి కలిస్తే ఇప్పుడున్న హీరోలు చేస్తున్నది కాకుండా నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవో ఆలోచించుకుని అది చేయమని చిరు సలహా ఇచ్చారని, ఆ మాటనే ఫాలో అవుతున్నానని తేజ చెప్పాడు.